అవుట్డోర్ ఇండోర్ అనేది చాలా కీలకం. సో అవుట్డోర్లో రిపోర్టర్స్ చాలా కీలకంగా తమ వార్తల్ని ప్రజెంటేషన్ చేస్తారు. ఆ ప్రజెంటేషన్ని లోపల యాంకర్ తమ ప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా దగ్గరుండి ఎట్లా చేయాలి, ఎలా ప్రజెంటేషన్ చేయాలి అని చెప్పేసి కీలకంగా వ్యవహరించి ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా తమ సత్తాను చాటుతుంది. సో ఎన్నో సంవత్సరాలు కూడా ఈ ప్రపంచంలో వార్తా ప్రపంచంలో కూడా తను ఇప్పటివరకు కూడా లీడ్ అవుతూనే ఉన్నారు. సో లావణ్య మ్యామ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ హెచ్ఓడి మెంబర్గా ఉన్నారు. సో మ్యామ్, మీ అనుభవాలు కాస్త షేర్ చేసుకోండి. సో ఎన్నో ఛానల్లో కూడా మీరు వర్క్ చేశారు, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా, హెచ్ఓడిగా ఇక్కడ రన్ అవుతున్నారు. సో ఇక్కడ ఎట్లా ఉంది అట్మాస్ఫియర్? సో ఫర్దర్గా 9+ న్యూస్ని ఎలా ముందుకి రాబోతుంది, ఎలా ముందుకి రాబోయే విధంగా మీరు ప్లాన్స్ చేస్తున్నారు? యాక్చువల్లీ 9+ న్యూస్ చాలా వినూత్నాత్మకంగా వస్తుందండి. ఇది కేవలం ఒక వర్గానికి కానీ, ఒక పార్టీకి కానీ, ఒక సెగ్మెంట్కి కానీ సంబంధించింది కాదు. అన్ని వర్గాల వాళ్ళకి సంబంధించిన న్యూస్ని ఎంతో వినూత్నాత్మకంగా ప్రజలకు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా వినూత్నమైన కార్యక్రమాలు కూడా న్యూస్తో పాటుగా మేము అందించడానికి ట్రై చేస్తున్నాం. అటు వార్తలైనా సరే, ఇటు ప్రోగ్రామ్స్ అయినా సరే ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వాలి, మంచి ఉపయోగపడాలి. ఇప్పుడు జనరల్గా జరుగుతున్న ఏవైతే ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయో అవి గవర్నమెంట్ ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి ఆ రకంగానూ హెల్ప్ చేసి, ఇంకా ఎవరికైతే ఏ వర్గాల వారికి ఏ హెల్ప్స్ కావాలో, అంటే దోస్ ఆర్ వెరీ మచ్ ఇన్ నీడ్, పూర్ పీపుల్ కానివ్వండి, యూత్ కానివ్వండి, ఎల్డర్స్ కానివ్వండి, చిల్డ్రన్ కానివ్వండి, ఉమెన్ కానివ్వండి, ఏ ఏజ్ వాళ్ళకైనా ఎలాంటి హెల్ప్కైనా వాళ్ళు ప్రజల ముందుకు తీసుకొచ్చి దానికి ఒక సొల్యూషన్ కల్పించాలనేదే మెయిన్ ఈ ఛానల్ ఒక ఉద్దేశం అండి. ఆ ఉద్దేశంతోనే అటు వార్తల్ని, ఇటు ఎంటర్టైన్మెంట్ని రెండింటిని మిక్స్ చేస్తూ చాలా వినూత్నాత్మకంగా రావడానికి ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ కానివ్వండి, న్యూస్ టీమ్ కానివ్వండి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆది మైండ్లో పెట్టుకొని ఈరోజు పూజ నిర్వహించడం జరిగింది. చైర్మన్ గారు, ఎండి గారు అందరూ బాగుండాలి, స్టాఫ్ బాగుండాలి, అటు వ్యూవర్స్ బాగుండాలన్న ఉద్దేశంతో ఈరోజు అమ్మవారికి పూజ చేశారు. చాలా బాగా జరిగింది. వి విష్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి. నమస్తే అండి. సో ఇక్కడికి ఎన్నో ఛానళ్ళ నుంచి చేస్తూ ఇక్కడికి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఇక్కడికి వచ్చారు. సో మీ అనుభవరీత్యా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, అలాగే మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ 9+ న్యూస్కి వచ్చినప్పుడు? అంటే ఎన్నో ఛానల్లో చేస్తున్నప్పుడు కొంచెం కంఫర్ట్నెస్, అలాగే వార్తల పరంగా కొన్ని ఇష్యూస్ రేస్ అవుతుంటాయి. సో ఇక్కడ మీకు ఎట్లా అనిపిస్తుంది? నమస్కారం అండి, నా పేరు రెహమాన్. నేను 9+ న్యూస్లో జాయిన్ అయ్యి 1 month అవుతుంది. సో నాకు విష్ణు సార్ ప్రమోట్ చేశారు. నేను యాక్చువల్లీ గ్రూప్స్కి ప్రిపేర్ అయినా మేడం. సో దానిలో కొన్ని మార్క్స్ వల్ల మిస్ కావడం వల్ల ఇందులో ఈవే ఎంచుకున్నాను. సో నాకు చాలా ఇది లక్కీ ఛాన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఇచ్చే అప్డేట్ తొందరగా జనాలకు అప్డేట్ అవుతుంది. ప్రతి విషయం పైన కూడా చాలా ఫోకస్గా వర్క్ చేస్తున్నాం. మేము ఇచ్చే కంటెంట్ వైరల్గా మారుతుంది, వ్యూస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, విష్ణు సార్కి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. కొలీగ్స్ కూడా చాలా సపోర్ట్గా మాతో వర్క్ చేస్తున్నారు. అందరూ ఒక కొలీగ్స్ కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మూవ్ అవుతున్నాం. సో ఈ ఛానల్ 100% చాలా సక్సెస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాం. సో ప్రజెంట్ అయితే మనం రిపోర్టర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. సో మనతో పాటు ఒక రిపోర్టర్ ఉన్నారు, ఒక్కసారి తనతో మాట్లాడదాము. ఎందుకంటే తను కొత్తగా ఈ ఫీల్డ్కి వచ్చారు. సో మరి తనకి ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. హాయ్ తేజశ్రీ. హలో మేడం. ఎలా అనిపిస్తోంది? బాగుంది. సో మీరు ఇప్పటి వరకు న్యూస్ ఛానళ్ళల్లో, పేపర్లలో వార్తలు చదివి ఉంటారు, చూసుంటారు. బట్ ఇప్పుడు మీరే ఒక వార్త కోసం సొసైటీలోకి వెళ్తున్నారు, చాలా మందితో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎలా అనిపిస్తోంది? చాలా బాగుంది. సో వాటిని ఎలా తీసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. సో ఇది ఒక నాకు కెరీర్ పాత్ ఇచ్చిందనమాట. సో దీని ద్వారా నేను కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నాను, ఎలా రిపోర్ట్ చేయాలో కూడా తెలుసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ అట్మాస్ఫియర్ అదంతా కూడా ఏ విధంగా అనిపిస్తుంది? అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు. సో వాళ్ళందరితోటి ఇంటరాక్ట్ అవ్వడము, కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడము, ఇదంతా ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే న్యూ టీమ్ అనమాట. సో ఈ ఫీల్డ్ కూడా నాకు కొత్త కాబట్టి ప్రతి ఒక్కటి కొత్తగానే ఉంది. బట్ అందరూ కూడా చాలా మంచిగా ఉన్నారు అండ్ నేర్చుకుంటున్నాను కొత్త కొత్త థింగ్స్ అనేవి, కొత్త కొత్త వర్క్ నేచర్ అనేది. థ్యాంక్ యూ. సో మీరు కంటెంట్ రైటర్, సో ఎన్నో ఛానళ్ళు కూడా చేస్తూ ఉంటారు, స్క్రిప్ట్ రైటర్. సో మీకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎట్లా అనిపిస్తుంది? సో మీరు రాసినటువంటి ఇప్పటివరకు వార్తలు ఏంటి? యా
నమస్తే అండి. ముందుగా 9+ న్యూస్లో నేను జాయిన్ అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఛానల్ ఎదగాలి, ఒక సంస్థ ఎదిగితేనే అందరు ఉద్యోగులు బాగుంటారు. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎదిగేదానికంటే ఒక సంస్థ ఎదగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సందర్భంగా సంస్థ అనేది ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడ నేను రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా చోట్ల పనిచేశాను. ఇక్కడ వాతావరణం అనేది చాలా కంఫర్టబుల్గా ఉంది. అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపులే, అర్థమవుతుంది. ప్రొఫెషనాలిటీ ఉంది, అలాగే దేనికి కాంప్రమైజ్ అవ్వడం లేదు. అండ్ నాకు ఇక్కడ వచ్చేసేటప్పటికి నేను ప్రోగ్రామింగ్లో ఉన్నాను. అండ్ బాక్స్ ఆఫీస్ అంటూ మేము త్వరలో మీ ముందుకు వస్తున్నాము. ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇస్తాము. సో మీరు అది కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక స్టాఫ్ అనే వాళ్ళు ఏంటంటే అందరూ ఎక్స్పీరియన్స్డే. కరీం సార్ కానీ, మా లావణ్య మేడం హెచ్ఓడి ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గారు కానీ, అలాగే విష్ణు సార్ అయితే న్యూస్ డిపార్ట్మెంట్, నాకు మేము ప్రోగ్రామ్ డిపార్ట్మెంట్. కానీ ఆయన అసలు ఎప్పుడు లేస్తారో తెలియట్లేదు నాకు అసలు నిజంగా సార్. ఎందుకంటే మార్నింగ్ నుంచి చూస్తున్నాను, నైట్ వరకు 12 hours అబోవ్ ఆయన వర్క్ చేస్తున్నారు. ఉంటానే అబ్జర్వ్ చేస్తున్నాము. అఫ్కోర్స్ కలిసి పనిచేయడం అనేది కొంచెం వేరుగా ఉన్న డిపార్ట్మెంట్స్, బట్ ఎవరి వర్క్ ఏంటి అనేది తెలుస్తుంది. అలాగే మా లావణ్య మేడం కూడా ఇంకా త్వరలోనే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఇంకా మ్యాన్ పవర్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. సో మా ప్రోగ్రామ్స్ కూడా న్యూస్ లాగే ఆదరించాలని కోరుకుంటూ, అండ్ ఇంకొకసారి 9+ న్యూస్కి అందరికీ, సార్కి, ఎండి గారికి కానీ, లేకపోతే మన చంద్రశేఖర్ సార్కి కానీ, నిజంగా చంద్రశేఖర్ సార్ కేసీఆర్ సార్ ఏంటంటే నేను చాలాసార్లు ఎవరు కేసీఆర్ గారు వచ్చారా అన్నట్టు చాలాసార్లు చూశాను. సో అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, అలాగే ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరించాలని, అలాగే నిక్కచ్చిగా నిజాయితీగా న్యూస్ అనేది ప్రజెంట్ చేస్తారని ఆశిస్తూ, చేస్తామని మీకు భరోసా ఇస్తూ, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ప్రభంజని, స్క్రిప్ట్ రైటర్. థ్యాంక్ యూ.